ఈ యొక్క ఉదయకాల సమయంలో హోమ్ స్వీట్ హోమ్ సిరీస్ని కంటిన్యూ చేసుకుంటున్నాం. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. మేము మీకు ఒక సాక్ష్యం చెప్పాలి ముందుకు వెళ్ళే ముందు. నాకు బాగా తెలిసిన నా ఫ్రెండ్ వాళ్ళ పాప కాల్ చేసి, అంకుల్, ఆమె మన సంఘానికి రాదు, కొత్తగా వస్తుంది. తను మాట ఉంది, అంకుల్ నేను చాలా బ్లెస్ అయ్యాను అంకుల్ అంది. ఏమ్మా అన్నాను. చర్చ్కి వచ్చి చాలా బ్లెస్ అయ్యాను అంకుల్ అంది. ఏమ్మా అన్నాను. అంటే హోమ్ స్వీట్ హోమ్ సిరీస్ విన్నాను, నాకు కొన్ని సంకేతాలు కనిపించాయి, అవి నాకు రెడ్ బల్బ్స్ లాగా ఉన్నాయి. సో ఇప్పుడు నా జీవితంలో ముందుకు వెళ్ళాలా లేదా అన్న ఆలోచనలో ఉన్నాను అన్నది. తర్వాత రమ్య మాట్లాడుతూ, నీకు ఆల్రెడీ దేవుడు రెడ్ సిగ్నల్స్ పంపించారు కనుక, రెడ్ ఫ్లాగ్స్ పంపించారు కనుక, ప్రమాద హెచ్చరికలు నీకు పంపించారు కనుక, అమ్మ నీ ఆలోచన ఆ వ్యక్తితో జీవితం ముందుకి పంచుకోవడం అనేది శ్రేయస్కరమో కాదో ఆలోచించుకో అమ్మా అని చెప్పారు. హల్లెలూయా. అప్పుడు నాకు అనిపించింది, ఎవరో ఒక జీవితంలో దేవుడు కలుగ చేసుకొని అమ్మాయి బ్రతుకుని నించోబెట్టారు అంటే ఇది మనకి తెలియకుండా ఇంకెంతమంది లైఫ్స్లో దేవుడు ఆశీర్వాదకరంగా పనిచేస్తున్నారు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అదే హోమ్ స్వీట్ హోమ్ సిరీస్, మధురమైన కుటుంబ జీవితం కట్టుకోవడం మనం ముందుకు వెళ్తున్నామండి. ఇది మనం ఈరోజు 5వ వారంలో ఉన్నాం. ఎన్నో వారంలో ఉన్నాం? 5 బైబిల్లో దేనికి సాదృశ్యంగా ఉంది? కృప. థ్యాంక్ యూ. ఎవరైతే గ్రేస్ అని చెప్పారో థ్యాంక్ యూ సో మచ్. మీట్ మీ ఆఫ్టర్ ద సర్వీస్. రైట్, మనందరము కూడా దేవుని ప్రణాళికలో ఉన్న బిడ్డలం. ఆమెన్, ఆమెన్. మన కుటుంబాలన్నీ కూడా దేవుని యొక్క కృపలో కట్టబడుతున్న కుటుంబాలు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి కుటుంబంలో ఉన్న దేవుడి ప్రణాళికలో నిర్మించబడుతున్న మన కుటుంబాలన్నీ కూడా ఈరోజు గమనిస్తే అపవాది దాడి చేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఈరోజు మనము గత 15-20 సంవత్సరాల క్రితం చూసుకుంటే కనుక డివోర్స్ రేట్ చాలా ఎక్కువైపోయింది. పూర్వకాలంలో పెళ్లి చేసుకొని భర్త కానీ భార్య కానీ, వధువు కానీ వరుడు కానీ సమస్య వచ్చి ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళు ఏమంటారంటే, ఏయ్ మళ్ళా ఇంటికి వెళ్ళు అంటారు, అనేవారు. అర్థమవుతున్నానని చెప్పింది. కానీ ఈ రోజులో చూసుకుంటే, ఆ అబ్బాయితో నీకు సరిపోలేదా అమ్మా, అమ్మాయితో నీకు సరిపోలేదా, నీకు వేరే పెళ్లి చేస్తాను అంటున్నారు. ఎంతమంది ఇలాంటి సంగతులు చూస్తున్నారు? సో మనం గమనిస్తే కుటుంబ వ్యవస్థ అనేది అపవాది దాడికి కేంద్రంగా మారింది. ఆమెన్, ఆమెన్. అందువలన దేవుడు మన కుటుంబాలను ఎలా కట్టుకోవాలో, మన బ్రతుకుల్ని ఎలా మనము మన యొక్క నిర్వచనం అంటూ మన జీవితాలకి ఎలాగ ఇవ్వాలో, మన యొక్క జీవితాలకి పరమార్థం ఎలా తీసుకురావాలో దేవుడు మనం మాట్లాడుతున్నారు. ఆమెన్, హల్లెలూయా. మనము నచ్చిన అంశాలను మాత్రమే ఎంచుకున్న వారం కాము. ఆమెన్. మనం అంటే ఇది నచ్చింది కనుకే నేను తీసుకుంటాను, ఇది నచ్చలేదు కనుక నేను తీసుకోను అన్న వ్యక్తులు మనం కాము. మనం ఎలాంటి వాళ్ళం అంటే, ఈ యొక్క ఖాళీ హార్డ్ డ్రైవ్స్ లాంటి వాళ్ళం. ప్రతి దాంట్లో మెమరీ ఉంటుంది కదా. ఇప్పుడు ఈ ఐప్యాడ్ ఉందనుకోండి, ఇందులో మెమరీ ఉంటుంది. మనం ఎలాంటి వాళ్ళం అంటే ఖాళీ హార్డ్ డ్రైవ్స్ లాంటి వాళ్ళం. దేవుడు ప్రణాళిక మనలో రాయబడడానికి మనము అవకాశం ఇచ్చిన వారం. ఆమెన్, ఆమెన్. అందుకనే ఉదయకాల సమయంలో మీరు ఆరాధనలో కూర్చొని ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఈరోజు చూసుకుంటున్న అంశం ఏమిటంటే మిశ్రమ కుటుంబం, లేదా దాన్ని ఇంకా డీటెయిల్గా చూడాలంటే సమ్మిళిత కుటుంబం. మిళితం అంటే కలిసినది, సమ్మిళితం అంటే మంచిగా కలిసినది అని అర్థం. సువార్త అంటాం. వార్త అంటే న్యూస్, సువార్త అంటే గుడ్ న్యూస్. అలాగే సా అన్న పదం ఎప్పుడు మనకి యాడ్ అయినా ఆ పదానికి విలువ వస్తుంది. సో సమ్మిళిత కుటుంబం. ఓకే, ఇది మాకు కష్టంగా ఉంది పాస్టర్ గారు అంటే మిశ్రమ కుటుంబం అని మాట్లాడుకుందాం. ఆమేన్, హల్లెలూయా. మిశ్రమ కుటుంబంలో ఉన్న ఆశీర్వాదాలు అంటే మీకు అర్థం అవడానికి చెప్పాలంటే, మిశ్రమ కుటుంబం అంటే నేను, మా అమ్మగారు, మా నాన్నగారు, మా తాతగారు కాదండి.
మన జీవితంలో కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే, భర్తలు చనిపోయినప్పుడు, ఆమెకు వివాహం అయినప్పుడు, ఈ భర్తకి పుట్టిన బిడ్డకు వేరే తండ్రి వచ్చినప్పుడు, ఆ అంటే ప్రకృతి సంబంధంగా పుట్టిన తండ్రి కాదు, పెంచుతున్న తండ్రి అంటే పెంపుడు తండ్రి, ప్రకృతి సంబంధంగా ఉన్న తల్లి, వీరిరువురు సంసారం చేస్తూ ఈ బిడ్డ అక్కడ ఉన్నప్పుడు ఆ కాంటెక్స్ట్ని మిశ్రమ కుటుంబం అంటాం. అర్థమైందా అండి? నేను చెప్పింది మీకు అర్థమైందా? మిశ్రమ కుటుంబం అంటే తల్లి, తండ్రి, బిడ్డ మనము తీసుకుంటే వారు ముగ్గురు కూడా ఒకే కుటుంబానికి చెందిన వారు కాకపోవచ్చు. ఇది మిశ్రమ కుటుంబానికి ఉదాహరణగా ఉంది. చూడండి, ప్రతి కుటుంబం కూడా అద్భుతమైన కథతో మొదలవుదు. అవునంటారు కాదంటారు? గత వారాల్లో మీరు వచ్చుంటే మన పాస్టర్ గారు ఎలాగా పాస్టర్ జస్ గారిని కలిసారో చెప్పారు. అంత అందంగా కథలు ఉండవు చూడడానికి, వినడానికి. పాస్టర్ గారికి అలాగ అయ్యిందని నాకు అవుతుందని లేదు. నా జీవితంలో కూడా వచ్చినప్పుడు ఇలా ఫ్యాంటసీ వరల్డ్లో జరిగినట్లు, మూవీస్లో కనిపించినట్టు అలా జరగదండి. కొన్ని జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి, కొన్ని జీవితంలో కష్ట నష్టాలు ఉంటాయి. సో మేము చాలా ఈ విషయాలు చూశాను, చాలా విషయాలు చూశాను, చాలా సంసారాలు చూశాను. అందువలన దేవుడు ఈ అవకాశం బట్టి దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను. మీరు సాంప్రదాయమైన కుటుంబం నుంచి వచ్చిన వారు కానంత మాత్రంగా, అంటే చక్కగా చూసి చేసుకోనో మీకు నచ్చి చేసుకున్న కుటుంబాలు సవ్యంగా వెళ్ళిపోతున్నాయి. అది సాంప్రదాయ సిద్ధమైన కుటుంబం అనుకుందాం. కొన్ని కుటుంబాలు ఉంటాయి, అవన్నీ వినడానికి బాగోవు, చెప్పుకోవడానికి బాగోవు, కానీ కుటుంబంగా ఉంటాయి. అటువంటి కుటుంబంలో మీరు ఉంటే కనుక, అంటే ఉదాహరణకు భర్త గారు విడిచిపెట్టి వెళ్ళిపోయారు అనుకోండి. భర్త గారు బాధ్యత తీసుకోవాల్సిన స్థితిలో ఉండకుండా భార్యను, తన బిడ్డల్ని విడిచిపెట్టేసి ఈవిడే కష్టపడి బిడ్డలను పెంచుకుంటుంది అనుకోండి, అది సాంప్రదాయ సిద్ధమైన కుటుంబం కాదు. లేదా భర్త గారు ఈ స్త్రీని విడిచిపెట్టి వేరే స్త్రీతో అక్రమ సంబంధం కలిగి ఆమెతో సంసారం చేస్తూ ఆమెతో కూడా బిడ్డలుండి, మొదటి భార్యకి బిడ్డలుండి, రెండో భార్యకి బిడ్డలుండి, వీళ్ళందరూ కూడా ఈయన ఇల్లులు మారుస్తూ ఉన్నాడు అనుకోండి, పెద్ద ఇల్లు చిన్నిల్లు అనుకోండి, అది సాంప్రదాయమైన కుటుంబం లాగా మనకు అనిపించదు. లేదా భర్త గారు అకస్మాత్తుగా మరణించారు అనుకోండి, మనకి ఆ లోటు కనిపిస్తుంది. శుభ్రంగా అంటే భర్త, భార్య, బిడ్డలను చూసినప్పుడు వారికి ఆ లోటు అనేది కనిపిస్తుంది. నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మీ కుటుంబం ఏదైనప్పటికీ సాంప్రదాయమైంది కానంత మాత్రాన అది అద్భుతముగా ఉండదని కాదండి. ఆమెన్, ఆమెన్. మీ జీవిత కథ లేదా మీ యొక్క గోడు, మీ యొక్క గాథ క్లిష్టముగా అనిపించినప్పటికీ దేవుడు మిమ్మల్ని పట్టించుకుంటున్న దేవుడు అయి ఉన్నాడు. ఆమెన్. దేవుడు మనల్ని దాటి వేసే దేవుడు కాదండి. ఆమెన్, ఆమెన్. గత వారం నేను మీతో మాట్లాడుతూ ఒక ఉదాహరణ చెప్పాను. ఏ ఉదాహరణ చెప్పాను? బైబిల్లోంచే ఒక కుటుంబం గురించి చెప్పాను. ఎవరి గురించి చెప్పానమ్మా? చెప్పాలి, చెప్పిన వాళ్ళకి బ్లెస్సింగ్. లాస్ట్ వీక్ ఒక ఫ్యామిలీ గురించి మాట్లాడాను. ఎవరు ఆ కుటుంబం అంటే లాస్ట్ టైం నేను మాట్లాడినప్పుడు ఎవరికి బ్లెస్సింగ్ వద్దా? ఇందాక గ్రేస్ అని చెప్పారు, వాళ్ళకి బ్లెస్సింగ్ ఉంది, ఇంకెవరికి వద్దా? ఓకే, రూత్ గురించి మాట్లాడుకున్నాం. అందుకనే పాస్టర్ గారు మీరందరూ కూడా ఇంటికి వెళ్ళి వాక్యాన్ని నెమరు వేయడానికి చక్కగా డిజిటల్ టీమ్ని, వర్షిప్ టీమ్ని, అలా టీమ్స్ని పెట్టి మన కోసం రికార్డింగ్స్ అన్నీ పెట్టారు. దయచేసి వెళ్ళి ఒకసారి సిరీస్ అంతా చదవండి, మీరు ఆస్వాదించబడతారు. వినండి. యూట్యూబ్కి వెళ్తే ట్రాన్స్క్రిప్ట్ ఉంటుంది, అందులో ఏంటి చెప్పబడిందో నోట్స్ ఉంటుంది. మీ వినేంత టైం లేదంటే అది చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఈరోజు మనము సవతి తల్లిదండ్రులతో లేదా పునర్వివాహం చేసుకున్న జంటలతో, సింగిల్ పేరెంట్స్ అంటే ఒంటరిగా తల్లిదండ్రులుగా ఉన్న వాళ్ళు, లేదా మనవడు మనవరాళ్ళు పెంచుతున్న తాతమ్మమ్మలతో, నానమ్మలతో, మనము కుటుంబ లేదా విస్తారముగా కుటుంబం కలిగి ఉండి కలహాలతో ఉన్న వారి గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఆమెన్, ఆమెన్. అర్థమవుతుందండి నేను చెప్తున్నవి? మా పాస్టర్ గారు ఎప్పుడో మాట అంటుంటారు, జాష్ పాస్టర్ గారు ఎప్పుడో మాట అంటుంటారు, మన సంఘం హాస్పిటల్ లాంటిది. పాస్టర్ గారు, నేను ఈ సమస్యతో ఉన్నానండి, నేను ఈ కష్టంలో ఉన్నామండి,
అన్నవాళ్ళే ఎక్కువ తప్ప బతుకు బాగుంది అనుకునే వాళ్ళు చాలా చాలా తక్కువ మంది ఉన్నారు. ఎంతమంది అగ్రీ అవుతారు? మన యొక్క సంఘము హాస్పిటల్ వంటిది. హాస్పిటల్కి ఎందుకు వస్తారండి? బాగున్న వాళ్ళు వెళ్తారా? అసలు డాక్టర్ మన లిస్ట్లో ఉంటుందా? కాంటాక్ట్ లిస్ట్లో, ఫేవరెట్ లిస్ట్లో అసలు డాక్టర్ పేరు ఎక్కడైనా ఉంటుందా? మనకి ఉండదు. బైబిల్ కూడా సెలవిస్తుంది, రోగంతో బాధపడుతున్న వాడికే వైద్యుడు అవసరం. అందుకే దేవుడు మన సంఘాన్ని పెట్టాడు. మన సంఘం అన్ని సంఘాలు వంటిది కాదు. నేను పాస్టర్ గారికి అన్నాను, అయ్యగారు పలానా సమస్య ఉందండి అంటే, మధు వారికి ఛాన్స్ ఇద్దాం మధు, వాళ్ళు ఇది హాస్పిటల్ అంటది, వాళ్ళు వస్తారు, సేద తీరుతారు, వాళ్ళు వెళ్ళిపోతారు, దేవుడే వాళ్ళని మారుస్తాడు, దేవుడే వాళ్ళని ఆస్వాదిస్తాడు. అది నాకు చాలా ఓరటనిచ్చింది. నాకు నమ్మకం పెరిగింది. ప్రభువా, ఏ రోజుకైనా ఈ వ్యక్తిని నువ్వు మారుస్తావు ప్రభువా, ఏ రోజుకైనా వీళ్ళ బ్రతుకులు బాగుపడతాయి. అండ్ నేను అలాగా చూశాను కూడా. సో ఆస్వాదించబడిన స్థలంలో మన అందరం ఉన్నాం. దేవుని మహిమ కలుగును గాక. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనంలో ఏముందంటే, మీకు చేతనైనంత వరకు అందరితో సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సఖ్యముగా ఉండుడి. సమస్త మనుషులంటే ఓకే, మనం కాంటెస్ట్లో మనం చూసుకుంటే కనుక ఇందాక నేను చెప్పిన పేర్లు ఎవరెవరివి? అమ్మమ్మలు, తాతయ్యలు, మనవరాళ్ళు, మనవలు, ఇంకా ముందుకు వెళ్తే సవతి తల్లిదండ్రులు, పునర్వివాహం చేసుకున్నప్పుడు వస్తున్న భాగ్యస్వామి, లేదు మనకి ఇవన్నీ కాదు, ఒంటరిగా ఉన్న తల్లిదండ్రులు, వీరందరూ కూడా చాలా సవాల్తో ఉంటారు. ఆమెన్, ఆమెన్. సఖ్యం అయితే మీ చేతనైనంత అంటే ఎవరెవరైతే మీ మీద ఆధారపడుతున్నారో. నేను ఇంకో మాట చెప్పమంటారా? పక్క వాళ్ళు మిమ్మల్ని ఏమంటున్నారో, లేకపోతే మీ మీద వారికి ఎటువంటి నమ్మకం ఉందో, లేకపోతే ఎటువంటి ఆలోచన మీ మీద కలుగున్నారో, దాన్ని మనం ఏమైనా మార్చగలమంటారా? ఇప్పుడు ఒక వ్యక్తి మనకు నచ్చారు అనుకోండి, ఎందుకు నచ్చారు అంటే దానికి సమాధానం ఉండదు. నచ్చలేదంటే చాలా చాలా సమాధానం ఉంటుంది, కానీ ఎందుకు నచ్చారంటే మనకు సమాధానం ఉండదు. అలాగే సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండుడి. అది అత్తమామ తరపు వారు కావచ్చు, విడాకులు తీసుకున్న తర్వాత పిల్లలకి తండ్రిగా ఉన్న వ్యక్తి కావచ్చు, శారీరక జన్మనిచ్చిన తల్లిదండ్రులు కావచ్చు, మాజీ భార్య కావచ్చు, మాజీ భర్త కావచ్చు, పిల్లలకి తండ్రిగా వ్యవహరిస్తున్న వ్యక్తి కావచ్చు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నారు, వీరందరితో కూడా సఖ్యతతో సమాధానంతో ఉండమన్నారు. ఆమేన్, హల్లెలూయా. చాలాసార్లు మన యొక్క సంఘం చాలా విశిష్టమైనదని ఎందుకు నేను అన్నానంటే, చాలాసార్లు ఈ విషయాలు ఎవరు మాట్లాడరు. ఒంటరిగా ఉన్న తల్లిదండ్రుల గురించి కానివ్వండి, విడాకులైన వాళ్ళ గురించి కానివ్వండి, లేకపోతే తల్లిదండ్రులుగా వ్యవహరిస్తున్న వారు కానివ్వండి, పెంపుడు తల్లిదండ్రులు కానివ్వండి, తాత మామలు కానివ్వండి. మనకి ఆంధ్రలో ఒక సాంప్రదాయం ఉంది. ఎప్పుడైనా ఒక స్త్రీ విధవరాలు అయినప్పుడు, అంటే భర్త చనిపోయినప్పుడు, ఆ స్త్రీకి పుట్టిన బిడ్డను అమ్మమ్మకి కానీ నానమ్మకి కానీ ఇచ్చి వారు పెంచుతారు. ఎంతమంది విని ఉంటారు? మన ఫ్రెండ్స్ కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు కదా. ఎస్, మీరు ఒక్కసారి ఆలోచించండి, ఈవిడికి మళ్ళా పెళ్లి చేస్తున్నప్పుడు ఆ బిడ్డ తల్లి దగ్గర ఉండరు. నేను కొంతమంది నా లైఫ్లో చూశాను. వాళ్ళు అంటారు, నాకు అమ్మ నాన్న ప్రేమ, అమ్మ నాన్న నాకు అవేం తెలియదండి, నాకు తెలిసిందల్లా మా నాన్నమ్మే, మాకు తెలిసిందల్లా అమ్మమ్మే. ఇదేంట్రా అమ్మ నాన్న ఉండు, మీరు సిటీలో లేరా అంటే, లేదండి, వీఆర్ వెల్ ఆఫ్, మేము బాగా డబ్బులు ఉన్న వాళ్ళమే, కానీ మా అమ్మగారికి
వేరే వివాహం చేయడం వలన మమ్మల్ని ఇక్కడ పెంచారండి. ఓ అవునా అనుకున్నాను. ఇది మనకి చాలా తరచుగా మనం చూస్తుంటాం. దేవుడు అంటున్నారు, అందరితో కూడా సఖ్యతతో ఉండండి. ఎందుకు మన యొక్క సంఘం విశిష్టమైనదని చెప్పానంటే, ఇలాంటి ప్రాక్టికల్ థింగ్స్ మన సంఘంలో డిస్కస్ చేయబడతాయి. వాళ్ళ బ్రతుకులు కట్టుకోవడానికి అవకాశం ఇవ్వబడతాయి. చాలా సంఘాల్లో నేను పోల్చి చెప్పట్లేదు, కానీ వారు వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలో చెప్తారు. వైఫ్ అండ్ హస్బెండ్ అందరూ చెప్తారు. మన సంఘం వేరు. ఆమెన్. అయితే ఈ యొక్క మిశ్రమ కుటుంబాలు లేకపోతే సమ్మిళిత కుటుంబాలకి ఉంటున్న సందర్భాలలో మనము జ్ఞానం ఎలా ఉండాలో నేర్చుకుందాం. ఆమెన్. హల్లెలూయా. జ్ఞానం అని చెప్దాం. జ్ఞానం ఎవరిదని పేరా? లేదు కదా, పేరా? నేను ఒక ఊరికి వెళ్ళాను. ఊరిలో దే సెడ్, ఆయన పెళ్ళండి అంటే అబద్ధాన్ని అన్నారు. అబద్ధం ఏంటండి అన్న. అబద్ధం వాడి పేరు అన్నాను. అబద్ధం పేరేంటండి అంటే, అంతేనండి. అరే అబద్ధం రారా అన్నారు. పని అయిపోయింది. పిలిచి అబద్ధం అంటున్నారు ఏంటండి, ఈ పేరు ఏంటంటే, మా అమ్మకి 5 పుట్టారండి, 5 చనిపోయారు, నేను 6వ వాడిని, నేను కూడా చనిపోతానేమో అని ఆ పేరు పెట్టారండి అని. పెంటమ్మ అన్న పేరు ఎంతమంది విని ఉంటారు? ఈ పేర్లు ఏంటంటే, అమ్మో దుష్టుడు వాడు దుష్టత్వంలో నా బిడ్డను నాశనం చేస్తాడేమో అని చెప్పి అలాంటి పేర్లు పెడితే వాడికి దుష్టత్వం ముట్టుకోదేమో అని వాళ్ళ పేర్లు పెడతారు. ఆమేన్. కానీ గమనిస్తే ఈరోజు మన ఆరాధనలో చూసుకున్నాం, మన దేవుడు ఎబెనేజర్ దేవుడై ఉన్నాడు. ఆమేన్. మన దేవుడు మనల్ని పెంటమ్మ, పనికి మనోడా అని పిల్లలేదు. చాలా మంచి పేర్లు ఇచ్చాడు. మీ పేర్లకి అర్థం ఒకసారి మీ పేరెంట్స్ని అడగండి. మీ పేరెంట్స్కి అర్థం, మీ పేరెంట్స్ అంత జ్ఞానం లేని వారు అయితే మీరు రీసెర్చ్ చేయండి. మీరు ఆ పేరుకి కూడా చాలా అర్థం ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, మన జీవితము అంత అందంగా మొదలవ్వకపోయినప్పటికీ మన బ్రతుకుని తిరిగి కట్టే దేవుడై ఉన్నాడు. ఆమేన్. మన దేవుడు మళ్ళా ఛాన్స్ ఇచ్చి మళ్ళా కట్టడానికి బ్రతుకునిచ్చిన దేవుడై ఉన్నాడు. ఆమేన్. మన జీవితంలో నా అనుకున్న వాళ్ళు మనకి రెండో ఛాన్స్ ఇస్తారో లేదో మనకు తెలీదు, కానీ దేవుడు మాత్రం మనకి ఛాన్స్ ఇచ్చి బ్రతుకుని కట్టే దేవుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. సో దేవుడు మన మీద అటు కృపనిచ్చాడు కనుక నేను ఎప్పుడో మాట అంటాను, గతము పట్ల మీరు దయ చూపించండి, భవిష్యత్తు పట్ల దృష్టిని పెట్టండి. ఏమంటున్నాను? గతము పట్ల దయను మరియు భవిష్యత్తు పట్ల దృష్టిని పెంపొందించుకోండి. అంటే అర్థం ఏంటి? ప్రతి మనిషికి గతం ఉంటుందంటారా ఉండదంటారా? ఈ గతం అనేది మనిషిని ముందుకు తీసుకెళ్ళొచ్చు, లేకపోతే మనిషిని అలాగే సతికిలు పడిపోయి వెళ్ళకుండా ఆపేయచ్చు. 90% కేసెస్ అన్నీ మీరు చూస్తే కనుక చాలామంది ప్రస్తుత కాలంలో కాకుండా గతంలో బ్రతుకుతూ ఉంటారు. మా అమ్మ నన్ను ఈ మాట అందండి, ఒక తల్లి బిడ్డను జన్మ ఇవ్వాలంటే అంత సులువు కాదు. ఒక్కసారి బిడ్డ కడుపులో పడిన తర్వాత, బిడ్డ పుట్టిన తర్వాత, లేకపోతే బిడ్డ కడుపులో పెరుగుతున్న సమయంలో జుట్టంతా రాలిపోద్ది. శుభ్రంగా పుష్కలంగా కనపడిన జుట్టుని దేంతో పోలుద్దాం? ఏదైనా మంచి పేరు చెప్పండి. ఏం చెప్పట్లేదు. మంచి ఎక్కువ ఒత్తుగా ఉన్న జుట్టుని దేంతో పోలుద్దాం? మీరు మాట్లాడాలి. గొర్రెబొచ్చు. స్తోత్రం. చాలా ఒత్తుగా ఉంది, జూలు బొచ్చులాగా ఒత్తుగా ఉంది. కడుపులో బిడ్డ పడిన తర్వాత ఆ తోటకూర కట్టలా తయారవుతుంది. ఆ బిడ్డ పుట్టి పెరుగుతున్నప్పుడు కొత్తిమీర కట్ట అవుతుంది, ఉంగరాల జుట్టు అయితే పుదీనా కట్ట అవుతుంది. ఒప్పుకుంటారు ఒప్పుకోరా? అంటే ఏంటి నేను చెప్పాలనుకుంటున్నానంటే, ఒక స్త్రీ ఒక బిడ్డకు జన్మనిస్తుంది అంటే ఆ స్త్రీ ఎంతో, యేసుప్రభు వారు సర్వాన్ని అర్పించినట్టు ఆవిడ అన్నీ అర్పించుకోవాలి. ఆవిడ ఏదో మాట అంటారు కోపంలో, అన్నం తల్లి అంటూ ఉండరు, కొట్టినోళ్ళు కూడా ఉంటారు, కొంతమంది చెప్పులు ఇసిన వాళ్ళు ఉన్నారు, ఇంకా వాట్ నాట్ అంటే చీపురు కట్టేసిన వాళ్ళు ఉన్నారు, చీపురు గట్టలు చేతిలో అంటే గరిటెలు వేసిన వాళ్ళు ఉన్నారు. కొన్నిసార్లు మిస్ అవుతాయి అనుకోండి, అంత
అంత గురువు ఉన్న వాళ్ళు కాదు. కానీ బైబిల్ ఏం సెలవిస్తుందంటే మనము గతాన్ని మీద దయ చూపించాలి. ఎందుకు ఈ మాట అంతా చెప్పానంటే మన భవిష్యత్తులో ఏదైతే జరిగిందో అది జరిగింది, అది మనం మార్చలేం. కానీ మీరు దాని మీద కొంచెం దయ కలిగిన వారై ఆ విషయాన్ని విడిచిపెట్టి ముందుకు వెళ్తే పురోభివృద్ధిని చూస్తారు. ఆమెన్, ఆమెన్. మీ యొక్క బాధను భవిష్యత్తులోకి తీసుకొని వెళ్ళకండి. హల్లెలూయా, హల్లెలూయా. రూతునే నేను ఉదాహరణగా తీసుకుంటున్నాను. రూతు గారికి వివాహం అయింది, ఆస్తిపరులు అయ్యారు, బాగానే ఉంది. మామయ్య గారు చనిపోయారు ఫస్ట్, ఇంటి పెద్ద దిక్కు లేడు. ఓకే, తరువాత కొన్ని దినాలకి ఫోన్లే కదా అని సర్దుకుంటున్న సమయంలో భర్త గారు చనిపోయారు, తర్వాత బావగారు చనిపోయారు. బైబిల్లో చదివిన స్టోరీయే కదండి. అప్పుడు రూతు పరిస్థితి ఏమిటండి? రూతు పరిస్థితి ఏమిటి? తనకి ఆశ అంటే ఏమైనా ఉందా? ఈరోజు అంటే మనకి స్త్రీలు బయటికి వెళ్ళి పని చేసుకోగలుగుతున్నారు, కానీ ఆ దినాలలో స్త్రీకి అంత అవకాశం లేదు. అంత చూడండి, కొంగుచాటు బెడ్లు అంటారు కదా, అలాగా అది పరిస్థితి. అక్కడ మగవారు ఆధిపత్యము ఉన్న పరిస్థితి, అండ్ రెండోది ఇంత నాగరికత లేని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఉన్న వీరికి ఆమె గాను తన యొక్క గతం మీదే కానీ పట్టుకొని ఉండుంటే భవిష్యత్తులో ముందుకు వెళ్ళగలదా చెప్పండి? గతంలో అంటే భర్త గారు చనిపోయారు, బావగారు చనిపోయారు, మామయ్య గారు చనిపోయారు, ఆస్తిపాస్తులు పోయాయి. బైబిల్లో ఎక్కడైనా రూతు తన మళ్ళా మోయాబీ ప్రదేశాన్ని విడిచిపెట్టి ఇశ్రాయేల్ దేశానికి వారి అత్తగారితో వస్తున్నప్పుడు పెట్టి బేడలతో వచ్చిందని ఎక్కడైనా బైబిల్లో రాసి ఉందా? చెప్పండి. రాసలేదు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే పరిగి ఏరుకుంటుంది. పరిగి ఏరుకోవడం అంటే వారికి తినడానికి లేదు, గత్యంతరం లేక ఎవరో విడిచిపెట్టేస్తే పొలంలో దాన్ని తినే పరిస్థితి. అంటే వారి యొక్క దయనీయమైన స్థితి చూడండి. ఇప్పుడు ఈమె ఈరోజు పరిగేరుకొని వచ్చింది. గతం మీద కానీ తన మనస్సు పెట్టుకొని ఉంటే భవిష్యత్తులో ముందుకి ఆశతో ముందుకు వెళ్ళి బోయాజు గారిని పెళ్లి చేసుకోగలదా? అవుతుందా? అవదు. సో జ్ఞానం మనం ఏంచి నేర్చుకోవాలంటే గతము నుంచి ముందుకు వచ్చి మనం ముందుకు వెళ్ళాలి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనంలో వాక్యం సెలవిస్తుంది, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు. ఏమన్నారు? స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగల పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరము పంటను మీకు మరలా నెత్తును. ఆమెన్. ఇక్కడ కొంతసేపు ఆగుతాం. ఎంతమందికి అసలు పొలం అంటే ఐడియా ఉంది? పొలం, చీడ పురుగులు, చీడ పట్టిందంటారు, లేకపోతే మందు కొట్టారంటారు. మీరు గమనిస్తే చిన్నప్పుడు బాగా టీవీలో ఈ మందుల గురించి బాగా యాడ్స్ వచ్చేవి, ఇప్పుడు రావట్లేదు, దూరదర్శన్లు ఎక్కువ వచ్చేవి. మీరు గమనిస్తే మిడతలు, గొంగల పురుగులు, పసరు పురుగులు, చీడ పురుగులు, ఇవన్నీ కూడా మిడతలు ఆకులు తింటుంది. గొంగల పురుగు ఏం తింటుందండి? ఓకే. పసరు పురుగులు ఏం తింటాయి? చీడ పురుగులు ఏం తింటాయి? మీరు గమనిస్తే ఆకును ఒకటి తింటే, కాండాన్ని ఒకటి తింటే, పువ్వును ఒకటి తింటే, పండును ఒకటి తింటుంది. అంటే అక్కడ ఏముంది? ఆకు లేదు, పువ్వు లేదు, కాండం లేదు, పండు లేదు. అక్కడ ఏమైనా ఉందా? మీరు మంచి చెట్టు వేసారండి, ఆ చెట్టుకి పురుగు పడితే అది మళ్ళీ బాగోయే అవకాశం ఉందా? మందు కొట్టలేదు మీరు, బాగోయే అవకాశం ఉందా? కొన్నిసార్లు మందు కొట్టినా మొక్క బతకదు. మరీ నిష్ఠూరం ఏమిటంటే అసలు అక్కడ చెట్టే ఉండదు. ఎందుకంటే కాండం లేదు, ఆకు లేదు, పండు లేదు. బ్రతుకులు కూడా అలాగే అయిపోతాయి. ఎన్నో ఆశలు పెట్టుకొని సంసారంలో అడుగుపెట్టి కలలమయంగా ఉంటుంది అనుకున్న జీవితాలు
అంత శోభస్యమయంగా ఇంద్రధనుసులాగా హరివిల్లులాగా ఉండదు, ఉండకపోవచ్చు, ఉండొచ్చు. దేవుడు అంటున్నాడు, విరిగిన కుటుంబాలని కేవలం బాగు చేస్తాను అంటలేదు, ఆయన ఫిక్స్ చేస్తాను అంటలేదు, ప్యాచ్ చేస్తాను అంటలేదు. అంటున్నాడు, సంవత్సరాలు మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నెత్తును. అంటే దేవుడు అంటున్న మాట, దీన్ని మళ్ళా పునర్నిర్మిస్తాను అంటున్నాడు. కుటుంబ వ్యవస్థను మళ్ళా బాగు చేస్తాను అన్నాడు. మీ కుటుంబం ఒక బాధ ద్వారాగా కలిసి ఉండొచ్చేమో, కానీ ఆ యొక్క ఉద్దేశముతో ప్రయోజనముతో మీ కుటుంబం ఉండగలదు. ఆమెన్, ఆమెన్. ఉండగలదంటారా? ఉండలేదంటారా? ఉండడానికి మన దేవుడు చాలిన దేవుడు. ఆమెన్. మన దేవుడు ఎబినైజర్ దేవుడు. ఇందాక ఎబినైజర్ నేను పాడుతున్నప్పుడు నాకు దేవుడిచ్చిన ఒక ఆలోచన ఏమిటంటే, పిండముగా కడుపులో ఉన్నప్పుడు మనల్ని కరిగిపోనవలేదు దేవుడు. కరిగిపోయి ఉంటే ఈరోజు మనం లేమండి. ఎంతమంది మన స్నేహితులు, మనం నానుకున్న వాళ్ళు భూమిని విడిచిపెట్టి భూగర్భంలో కలిసిపోయారు. ఎంతమంది మనం అతిగా ప్రేమించిన వ్యక్తులు అర్ధాంతరంగా చనిపోయిన వారు ఉన్నారు. మనం ఎంతగానో ఇష్టపడి అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డలే కావచ్చు, మనము వాళ్ళ పెంపకంలో పెరిగిన బిడ్డలం కావచ్చు, వాళ్ళతో కలిసి ఉన్నామా? దేశ విదేశాల్లో సెటిల్ అయిపోలేదా? అర్థమవుతుందండి నేను చెప్పే పాయింట్స్? మీకు అర్థమవుతున్నాయా? ఇలాంటి పరిస్థితుల్లో మీ కుటుంబము ఒక బాధ ద్వారాగా కలిసి ఉండొచ్చు. చాలా సందర్భాల్లో నేను చూశాను, వీళ్ళతో బ్రేకప్ అయింది కనుక వాళ్ళతో కనెక్ట్ అయ్యారు. బ్రేకప్ అండ్ కనెక్ట్. పోనీ కనెక్ట్ అయిన వాళ్ళు బాగున్నారా అంటే, ఈ బ్రేకప్లో ఉన్న పెయిన్ పట్టుకొని వెళ్ళి కనెక్ట్ అయ్యారు. ఇట్ డజంట్ వర్క్. అందుకే దేవుడు అంటున్నాడు, గతాన్ని విడిచిపెట్టి గతం మీద దయదలిచి, అంటే కృప చూపించి, మీరు కృప చూపి దాన్ని విడిచిపెట్టి భవిష్యత్తులో వర్తమానంలో బతకండి. ఆమెన్. మీ కుటుంబం బాధ ద్వారాగా కలిసి ఉండొచ్చు, కానీ ఉద్దేశంలో ప్రయోజనం కోసం మీరు ఉండగలదు. ఆమెన్. మీరు ప్రయోజనం కలిగి ఆస్వాదించబడగలరు, ఉద్దేశంతో మీరు ముందుకు వెళ్ళగలరు. ఆమెన్. ఈ యొక్క మిళితమైన కుటుంబాల్లో సాధారణంగా ఏర్పడే సమస్యలు, కొన్ని సవాళ్ళు మనం చూసుకుందాం. మొట్టమొదటిది వేరే వేరే అంచనాలు, విభిన్న అంచనాలు. మనం గతసారి సెషన్లో మనం చూసుకున్నాం, నేను ఇంట్లో అడుగు పెట్టగానే నాకు సవతిపోరు ఉండకూడదు. సవతిపోరు అంటే వేరే భర్త గారు తెచ్చుకున్న సవతి కాదండి. సవతిపోరు అంటే అత్తగారు ఉండకూడదు. రెండోది, నా భర్త గారికి చెల్లెలో అక్క ఉండకూడదు, ఆడపడుచు పోరు ఉండకూడదు అంటారు. అలాగ అవుతుందా అండి? జరుగుతుంది అలాగా. నిన్న మొన్న రమ్యతో వచ్చి మా మేడ మీద ఉన్న ఒక అమ్మాయి వచ్చి, అక్క నువ్వు ఎంత బ్లెస్డ్ అక్క, నీకు ఆడబడుచు లేదక్క. అంటే చాలా అంచనాలు ఉంటాయి మనకి, చాలా 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 వేరు వేరు అంచనాలు ఉంటాయి, విభిన్నమైన అంచనాలు ఉంటాయి. అయితే నేను ఈ యొక్క కుటుంబాల కోసం మనం మాట్లాడుకుంటున్నాం. వేరే వేరే పెళ్ళిళ్ళలో అడుగు పెట్టే సమయానికి వారి యొక్క పెంపకదారులు అయినా సరే, కుటుంబ సాంప్రదాయాలు అయినా సరే, వేరే వేరే ప్రదేశాల నుంచి వారు వస్తారు. అది రెండో వివాహం అయినా అది మళ్ళా వివాహమే. సో అంతా మళ్ళీ స్టార్ట్ అవుతుంది కనుక చాలా ఎక్స్పెక్టేషన్స్ వేరే వేరే ఉంటాయి కనుక మనం ఇవన్నీ ఆలోచన చేయాలి. ఇంకొకటి, పిల్లలుండి మీరు వివాహం అయిన తర్వాత సవతి తల్లిదండ్రులతో వెంటనే కలిసిపోతారంటే అది జరగని పనులు. నేను ఉద్యోగం చేస్తున్న సమయంలో ఒక అబ్బాయి, నాతో పాటు పనిచేస్తున్న అబ్బాయి ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి, నువ్వు బాగా నచ్చావు, నేను పెళ్లి చేసుకుంటాను అన్నట్టు. అమ్మాయి ఒక నవ్వి, ఏం మాట్లాడుతున్నావు, నా మీద వయసులో చిన్నోడివి, బుర్రోని మాట్లాడుతున్నావా, పైగా నాకు బిడ్డ ఉన్నాడు అంది. అంటే ఈ అమ్మాయి డివోర్స్ అయిపోయింది. ఈ అమ్మాయికి డివోర్స్ అయిపోతే, లేదు నిన్నే చేసుకుంటాను అన్నాడు. ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు వేరే అమ్మాయిని చూసుకో, నేను కాదన్నా. లేదు నిన్నే చేసుకుంటానని పట్టిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకి వెళ్ళారు, మాట్లాడారు, వివాహమైంది.
వివాహం అయిన తర్వాత ఈ అమ్మాయికి బాగున్నాడని చెప్పాను కదా. సాధారణంగా వివాహం అయిన తర్వాత ఏమని పిల్లాలి? డాడీ అని పిల్లాలి. కానీ అబ్బాయి అంకుల్ అని పిలవడం మొదలెట్టాడు. ఈవిడనేమో అమ్మ అని పిలుస్తున్నాడు. మమ్మీని మమ్మీ అంటున్నాడు, అమ్మ అంటున్నాడు. కొత్తగా వివాహం వచ్చిన వ్యక్తిని మాత్రం అంకుల్ అని పిలుస్తున్నాడు. అది సెట్ అవుతుందా? కానీ మనమేమనుకుంటాం, వెంటనే డాడీ అని పిలిచేయాలంటాం. ఆయన ఎవరో తెలియదు, ఈయనతో ఉన్నది లేదు, మన ఇద్దరు వాళ్ళ మధ్యన సంబంధం కుదురుతుందని ఎలా అనుకుంటాం మనం? సో ఇది ఒక ప్రాక్టికల్ ఆస్పెక్ట్ ఇది. ఆమేన్. బైబిల్ సెలవిస్తుంది సామెతల గ్రంథం 24వ అధ్యాయం 3వ వచనంలో, జ్ఞానము వల్ల ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. ఆమేన్, ఆమేన్. జ్ఞానం అనేది చాలా అవసరం. జ్ఞానం అనేది చాలా అవసరం. మీరు వివాహంలో ముందుకు వెళ్ళాలి అంటే, నేను మళ్ళా నా బ్రతుకు కట్టుకోవాలని ఆశపడితే కనుక, మీకు బిడ్డ ఉండి మీరు వివాహంలో అడుగు పెట్టాలి అంటే ఈ ప్రాక్టికల్ ఇష్యూస్ వస్తాయి కనుక ముందుగానే వీటి మీద ఆలోచన చేయండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, కుటుంబము వ్యవస్థ అనేది ఏ విధంగా ఉండాలంటే, అది ఆహ్వానించే విధంగా ఉండాలి తప్ప ఆ కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నముగా ఉండకూడదు. ఇప్పుడు వివాహం చేసుకొని ఈ అబ్బాయికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఉదాహరణ, నేను ఎవరిని కన్సిడర్ చేయట్లేదు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు ఈ బిడ్డను ఇందాక మనం అనుకున్నట్టు ఆ బిడ్డకు 12-13 సంవత్సరాల వయసు, వివాహం అయింది కదా అని చెప్పి తాత మామల దగ్గర పెట్టారు అనుకోండి. ఆ బిడ్డకి మనసులో ఎలా ఆలోచన వస్తుంది? తండ్రి మీద గౌరవం ఉంటుందా? ఈయన వచ్చి నా అమ్మను నన్ను దూరం చేస్తాడు, అది గాయం ఉండదా? అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా, పసిబిడ్డ అంటే చిన్న ప్రాయం అది. బైబిల్ సెలవిస్తుంది, జ్ఞానము వల్ల ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. మీరు వివాహము చేసుకుంటున్నప్పుడు ఈ సమస్యలు ఎలాంటివి వస్తాయి కనుక అంచనాలు ముందుగా నిర్దేశించుకోండి. అంతేకాకుండా స్పష్టముగా సంభాషించుకోండి, మాట్లాడుకోండి. అంతేకాకుండా ఒకరికొకరు అడ్జస్ట్ అవ్వడానికి అవకాశం ఇవ్వండి, సమయం ఇవ్వండి. ఓవర్ నైట్లో ఏం జరిగిపోవు కదా, రాత్రులకి ఏమీ మనిషి స్వభావం ఏమీ తయారైపోదు కదా. సమయం ఇవ్వండి. ఇలాంటి పరిస్థితిలో ఉంటే, మీకు బిడ్డ కలిగి ఉండి మీరు ఎవరినైనా వివాహం చేసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బిడ్డతో మాట్లాడండి. మీ బిడ్డను అంగీకారమా కాదా అని ముందు కనుక్కోండి. అంగీకారం అయినప్పుడు, అంగీకారం కాకపోతే అర్థం అయ్యేటట్టు మాట్లాడండి. హల్లెలూయా. అర్థమైనట్టు చెప్పండి, స్పష్టంగా మాట్లాడండి, అంచనాలను ముందుగానే నిర్దేశించండి. ఎవరినైతే మీరు భాగస్వామిగా చేసుకుంటున్నారో వారితో ఇది నా బిడ్డ యొక్క ఎక్స్పెక్టేషన్స్ అని చెప్పండి. అది సాయంత్రం బీచ్కి తీసుకెళ్ళడం కావచ్చు, లేకపోతే సర్కస్కి పట్టుకెళ్ళడం కావచ్చు, లేదా స్కూల్లో దింపడం కావచ్చు, ఏదైనా కావచ్చు బాధ్యత. లేకపోతే ఆ బిడ్డకి ఇష్టమైంది ఏదైనా సరే, ఎక్స్పెక్టేషన్స్ని ముందుగానే నిర్దేశించండి, స్పష్టంగా సంభాషించుకోండి, సర్దుబాటు అవడానికి అవకాశం ఇవ్వండి. ఆమేన్, ఆమేన్. ఇవి మీకు అర్థమవుతున్నాయండి? డస్ దిస్ మేక్ సెన్స్ టు యూ? ఇవి జ్ఞానం అంటారా కాదంటారా? హల్లెలూయా, హల్లెలూయా. రెండోది, సంబంధాలను త్వరగా నడపడానికి తొందరపడకండి. హల్లెలూయా. మన యొక్క ఉద్దేశము ఒక సవతి తల్లిదండ్రులుగా మన లక్ష్యము బిడ్డ యొక్క గతాన్ని తుడిచివేయడం కాదండి. ఆ బిడ్డను ప్రేమతో అర్థం చేసుకొని భద్రతతో భవిష్యత్తు నిర్మించడం. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. ఒక మగదిక్కు లేదు, మగదిక్కు లేనప్పుడు ఆమె వివాహం చేసుకోవాలనుకుంటారు. ఎందుకు వివాహం చేసుకోవాలనుకుంటారు? బిడ్డకు ఆశ్రయం అంటూ ఉంటుందని. అవునంటారా కాదంటారా? ఈ రోజుల్లో ఇక్కడ కూర్చున్న వాళ్ళు కానివ్వండి, ఆన్లైన్ చూస్తున్న వాళ్ళకి కానివ్వండి, ఎందుకు బ్రతుకుతున్నావు అంటే తల్లులు 80% మంది అంటారు, నా బిడ్డలు బట్టి బతుకుతున్నానండి. మరీ కొంతమంది అయితే చాలా పచ్చిగా, వీడితో సంసారం చేయలేకపోతున్నాను కానివ్వండి, చచ్చిపోవాలనుకుంటున్నాను కానివ్వండి, నా బిడ్డ బట్టి బతుకుతున్నాను.
అవునంటారా కాదంటారా? ఎన్నిసార్లు మన తల్లులు మనతో అనుండొచ్చు. అంటే ఆవిడకి ఏదో కష్టం వచ్చిందని కాదు, ఒరే మీరేరా నా బ్రతుక్కి మీరేరా, మీ బట్టే బతుకుతున్నాను రా, మీరు ఉండడం బట్టే బతికాను రా. హల్లెలూయా. నేను పాస్టర్ గారి దగ్గర ఎక్కువ సమయం ఉండడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చారు, నేర్చుకోవడానికి చాలా అవకాశం ఇచ్చారు. పాస్టర్ గారికి ఫోన్ కాల్స్ వస్తుంటాయి. ఫస్ట్ ఫోన్ కాల్ పాస్టర్ గారు అమ్మ అంటారు. వెంటనే అమ్మగారు ఫోన్ చేసి, ఎలా ఉన్నావు, ఎప్పుడు వస్తున్నావు, ఏం తింటావు, ఈ మూడు క్వశ్చన్లు. ఎలా ఉన్నావు, ఎప్పుడు వస్తున్నావు, ఏం తింటావు, భోంచేసామని అడుగుతారు. సో తల్లులుగా చాలా యూనో నేను అంటాను దేవుని యొక్క ప్రతిరూపం అంటాను. తండ్రి గారు కూడా అంతే. తల్లిదండ్రులు దేవుని యొక్క ప్రతిరూపాలు ఈ భూమి మీద. ఆమేన్, హల్లెలూయా. సో ఇటువంటి ఆలోచనలు కలిగి ఉండి బ్రతికిన మనము సవతి తల్లిదండ్రులుగా వ్యవహరిస్తే గనక ఆ బిడ్డ యొక్క భవిష్యత్తు మీద మనము మన యొక్క కేంద్రాన్ని నిలపాలి తప్ప ఆ బిడ్డ యొక్క గతాన్ని తుడిచివేసే వాళ్ళగా ఉండకూడదు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. బంధాన్ని ఒత్తిడితో కాదండి, ఓర్పుతో నిర్మించాలి. బంధం దేంతో నిర్మించాలండి? రామ్కో సిమెంట్తోనా, లేకపోతే స్టీల్తో, రెయిన్ఫోర్స్మెంట్తోనా? దేంతో నిర్మించాలి? ఓర్పుతో. వివాహం కాలువలు కూడా నేర్చుకోండి అమ్మా. ఓర్పు మీ యొక్క భవిష్యత్తుల్ని కడుతుంది, మీ సంసారాలని బాగు చేస్తుంది. ఆమేన్, ఆమేన్. గత భాగస్వామితో కలిసి పిల్లలు పెంచే పెంపకం, హల్లెలూయా, ఇది చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మీరు మళ్ళీ వివాహం చేసుకొని వివాహంతో సంసారం చేసుకుంటున్నా సరే, ఇప్పుడు యాలిమనీ అంటారు, లేకపోతే ఆ బిడ్డను పెంచే బాధ్యత మీకు కోర్టు వారు చెప్పారో లేకపోతే ఈ పెద్దలు చెప్పారో, వాళ్ళని పెంచే ప్రక్రియ చాలా కష్టంగా ఉంటుంది. అవునంటారా కాదంటారా? బాగుంటుందా? చాలా మనకి మానసికంగా కూడా అలసిపోయినట్టు చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. నేను ఒక సందర్భం చెప్పగలను. నాకు వెరీ క్లోజ్ పర్సన్, ఆయనకు బిడ్డ పుట్టారు. బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డను చూపించలేదు తల్లి, ఇంటికి వెళ్ళిపోయింది. నేను సంసారం చేయనని చెప్పింది. సంసారం చేయనని చెప్పి ఈయన ప్రతీ నెల దరిదాపులు 3 లక్షల వరకు పంపిస్తాడు ఆ బిడ్డ చూసుకోమని. దురదృష్టం ఏమిటంటే ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డకు మానసికంగా పనిచేయడం మొదలు పెట్టేసరికి ఈయనేమో నాకు బిడ్డలు కావాలి, నువ్వు సంసారంకి రా అంటే ఆవిడ అంటారు నాకు వద్దంటారు. నేను చాలా ఆశపడ్డాడు. ఆ బిడ్డల కోసం ఈయన చాలా తాపత్రయపడతాడు, చాలా చేస్తాడు. కానీ ఆ బిడ్డను ఈరోజుకి చూసుకోలేకపోయాడు. కానీ డబ్బు మాత్రం ఎవ్రీ మంత్ పంపుతూనే ఉంటాడు. మాతో వాళ్ళు కలిసినప్పుడు, మా పిల్లలతో ఉన్నప్పుడు వాళ్ళ మనసులో ఆ బాధ నాకు కనిపిస్తుంటుంది. మా కళ్ళల్లో నేను ఐ కెన్ మేక్ ఇట్, ఐ కెన్ ఫీల్ ఇట్. హల్లెలూయా. ఇక మనం గమనిస్తే ఇలాంటి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక, ఇలాంటి పరిస్థితులు, నేను ఉదాహరణకు ఒకటే చెప్పాను, అన్నీ మనం బయటికి మాట్లాడలేము. అలాంటి పరిస్థితులు ఉంటే కనుక మనము చాలా జ్ఞానంగా వ్యవహరించాలి. ఆమేన్, హల్లెలూయా. బైబిల్ సెలవిస్తుంది, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఆమేన్, ఆమేన్. సమాధానం. ఇందాక ఏం నేర్చుకున్నామండి? ఫస్ట్ ఏం నేర్చుకున్నా? విజ్డమ్, జ్ఞానం. రెండోది ఓర్పు, మూడోది సమాధానం. హల్లెలూయా. మీకు కోపగించడానికి, బాధపడేయడానికి పూర్తి హక్కు ఉండొచ్చు, కానీ ప్రశాంతను దెబ్బతీసే అవకాశం మాత్రం ఇవ్వకండి. అది మీ మాజీ భాగస్వామి అయినా కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. మీకు కొన్ని చిట్కాలు మీ జీవితాన్ని కట్టుకోవడానికి చూద్దాం. మీ దగ్గరకు బిడ్డ వచ్చిన తర్వాత పాత భాగస్వామి గురించి చెడ్డగా మాట్లాడకండి. ఎందుకంటే రేపొద్దు నీ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆ భాగస్వామి
వారి యొక్క ఎవరైతే తల్లిదండ్రులుగా వ్యవహరిస్తున్నారో, తల్లిదండ్రులుగా జన్మనిచ్చారో వాళ్ళ గురించి మనం తప్పుగా చెప్పినప్పుడు, వాళ్ళ గురించి నిజం తెలుసుకున్నప్పుడు మనం చెడ్డవారం అయిపోతాం. అవునంటారా కాదంటారా? అది బ్యాక్ ఫైర్ అయ్యే అవకాశం ఉంది. ఎప్పుడు కూడా వారి యొక్క తల్లిదండ్రుల గురించి, అంటే ఈ బిడ్డ యొక్క తల్లిదండ్రులు, జన్మతా తల్లిదండ్రులుగా ఉన్న వారి గురించి గౌరవంగా మాట్లాడండి. అది చనిపోయినా బ్రతుకున్నా వారు ఎంతకైనా జన్మనిచ్చిన వారు. ఆమెన్, ఆమెన్. ఇప్పుడు బైబిల్లో మనకు కూడా మీ తల్లిదండ్రుల్ని గౌరవించమని, ప్రేమించమని చెప్పారు. మంచోళ్ళని చెప్పారా? చెప్పండి. మంచోళ్ళు కనుక చెప్పారా? అందరూ మంచి తల్లిదండ్రులు ఉంటారా? వారు మనకి జన్మనిచ్చారు కనుక దేవుడు వాక్యం సెలవిస్తుంది వాళ్ళని గౌరవప్రదంగా చూడమని ఉంది. ఆమెన్. అది మనకి ఆశీర్వాదకరం. హల్లెలూయా. ఈ భూప్రపంచంలో పర్ఫెక్ట్ పర్సన్ అంటే ఎవ్వరూ మనకు కనిపించరమ్మా, యేసుప్రభు వారు తప్ప. సో దయచేసి మనుషులు ఈ విధంగా ఉంటారని మీరు గ్రహించి మనము ముందుకు వెళ్తే మనకు చాలా మంచిది. హల్లెలూయా. మంచి వారి యొక్క భాగస్వాముల గురించి, అంటే వారి యొక్క జన్మత ఇచ్చిన తల్లిదండ్రులు, వారి గురించి చాలా గౌరవంగా మాట్లాడండి. మాజీ భాగస్వాములైనా సరే వారితో గౌరవంగా మాట్లాడండి, సమాధానంతో ఉండండి. మీ అభిప్రాయాలకు సరిపడే హద్దుల్ని పెట్టండి. ఇంకొకటి, మీకు విడాకులు అయిపోయి మీరు మళ్ళీ వివాహం చేసుకున్నారు, మీకు బిడ్డ పుట్టారు, మీరు బిడ్డను తెచ్చారు. విడాకులు అయిపోయిన భర్త గారు కానీ భార్య గారికి కానీ మీ పిల్లల్ని ఏటీఎం కార్డ్స్లా వాడకండి. అరే మీ నాన్న దగ్గరికి వెళ్ళి డబ్బు తేరా, అరే మీ అమ్మ దగ్గరికి వెళ్ళి ఏమైనా డబ్బులు పట్టరా, లేకపోతే ఆస్తి పట్టరా, ఇలాంటి పనులు చేయకండి. మధ్యవర్తుల్లాగా, దూతల్లాగా, బేరసారాలు వాడే వ్యక్తుల్లాగా మీ బిడ్డలు మార్చకండి. వాళ్ళ బిడ్డలండి. ఆమెన్. వారి బిడ్డలు వారు ఎలా పుట్టినా వారికంటూ దేవుడు ఒక విలువనిచ్చాడు. వారి కోసం కూడా దేవుడు మరణించారు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. న్యాయపరమైన ఉత్తర్వులతో, అంటే జడ్జ్ డిక్లరేషన్తో తల్లిదండ్రుల బాధ్యతను చట్టబద్ధంగా నిర్వర్తించండి. అంతేగాని భావోద్రేకాలకి తావు ఇవ్వకండి. భావోద్రేకాలకి తావు ఇచ్చి బ్రతుకులను పాడు చేసుకోవద్దు. హల్లెలూయా. ఇప్పటి వరకు చెప్పింది అర్థమైందా అండి? ప్రాక్టికల్ స్టెప్స్ అంటారా కాదంటారా? మన యొక్క లక్ష్యము సహపోషణ పోరాటంలో గెలవడం కాదు. అంటే a goal is not to win the co-parenting battle but to raise healthy, secure children. ఆరోగ్యకరమైన, సురక్షితమైన పిల్లల్ని పెంచడం. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. అవును అంటారా కాదంటారా? వివాహం యొక్క ఉద్దేశం ఏమిటి? దేవుడు ఆది కాండంలో మీరు చెప్పండి, ఫలించి అభివృద్ధి చెంది తర్వాత విస్తరించమన్నారు. ఎందుకన్నారు? వ్యవస్థను దేవుడు ఎందుకు తీసుకొచ్చాడు? కేవలం విస్తరించడానికేనా? దేవుడు తన యొక్క ఉద్దేశం, దేవుడి యొక్క మనసు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క మిళితమైన కుటుంబాల్లో ఐక్యతను స్థాపించడానికి అవసరమైన కీలక తాళపు చెవులు కొన్ని నేను చెప్తాను, చెప్పి ముగించేస్తాను. హల్లెలూయా. ఆది కాండం 2వ అధ్యాయం 24వ వచనంలో ఏం సెలవిస్తుందంటే, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరం అగుదురు. ఆమెన్, ఆమెన్. వివాహం అయిన తర్వాత ప్రాధాన్యతలు మారతాయా మారవా? మారతాయా మారవా? హల్లెలూయా, హల్లెలూయా. మిశ్రమ కుటుంబాల్లో తల్లిదండ్రుల ప్రాధాన్యతలు వైవాహిక ఐక్యతను కప్పివేయడం చాలా సులభం. ఆమేన్. అవునంటారా కాదంటారా? కానీ మీ వివాహం అనేది ఒక జిగురు లాంటిది. ఆ జిగురు కానీ బలహీనం పడింది అనుకోండి, అవన్నీ అలా ఊడిపోతాయి. ఇప్పుడు నా బైబిల్ ఉంది, నా బైబిల్లో ఇక్కడ గ్యాప్ కనపడుతుందా మీకు? ఇగోండి, గ్యాప్ కనిపిస్తుందా? మీకు కనిపించట్లేదు. ఇక్కడ కనిపిస్తుందా? ఈ జిగురు అనేది లేదు కనుక ఇది పట్టుకోవట్లేదు. ఈ జిగురు అనేది ఉంటే ఇది చాలా బలంగా పట్టుకుంటుంది. మన వివాహం కూడా
అలాంటిదే. ఆమెన్. సో తల్లిదండ్రులు అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ మీరు కలిపి ప్రార్థన చేయండి. భార్య భర్తలుగా సమయం తీసుకోండి. మీ యొక్క కుటుంబంలో కుటుంబాన్ని విడగొట్టే, విభజించే ప్రతీదీ కూడా పక్కన పెట్టండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గమనించాలి, మిమ్మల్ని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తిని విడిచిపెట్టారండి. ఎందుకు విడిచిపెట్టి ఉంటారు? వై డివోర్స్ హ్యాపెన్స్? ఎందుకు డివోర్స్కి వెళ్తే ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు? 10-15 సంవత్సరాలు సంసారం చేసిన వాళ్ళు ఈమెతో నాకు కుదరదు, ఈయనతో నాకు కుదరదు అంటారు. లేదా సంవత్సరం 2-3 సంవత్సరాలు ఈమె నాకు కుదరదు, ఈయన నాకు కుదరదు అంటారు. ఎందుకు అంటున్నారు చెప్పండి? వారితో కుదరకే కదా. అది ఏదైనా సందర్భం కావచ్చు. సో ఈ మాజీ వ్యక్తులు సొరచాపలు అంటారు, షార్క్స్ అంటారు. అవి రక్తాన్ని, నీళ్ళల్లో కూడా రక్తం కలిస్తే పసిగడతాయి. ఎక్కడో ఉన్నది కూడా రక్తం కానీ నీళ్ళలో కలిస్తే వెంటనే పట్టుకొని వస్తుంది, అది ఎక్కడున్నా సరే. అందుకే మన దేశంలో తక్కువ కానీ పాశ్చాత్య దేశాల్లో, వెస్ట్రన్ కంట్రీస్లో ఈ షార్క్ బైట్స్ అనేవి చాలా తరచుగా జరుగుతుంటాయి. వాళ్ళేమో ఇలాగా సర్ఫింగ్ చేసినప్పుడు లేకపోతే ఈదుతున్నప్పుడు దానికి ఏదో జంతువులో కనపడి వచ్చి పట్టుకుంటుంది. హల్లెలూయా, ఉన్నారండి? హల్లెలూయా. ఇంకొక చిట్కా ఏమిటంటే, ప్రతి ఒక్కరికి దుఃఖించే అవకాశం ఇవ్వండి. ఆ అమ్మాయికో ఆ అబ్బాయికో కొంతమందికి ఒక వివాహం నుంచి ఇంకో వివాహంకి వెళ్ళినప్పుడు షాక్గా అనిపిస్తుంది, అసహజంగా అనిపిస్తుంది. వారు బాధపడతారు. వారి యొక్క గత భాగస్వామి కానివ్వండి, లేకపోతే గతంలో నా బతికి ఎలాగుండేది, నేను ఎలాగుండేదాన్ని, ఎలాగుండేవాడిని అని చెప్పి ఆలోచన వచ్చినప్పుడల్లా ఏడుపు వస్తారా? ఏడుపురారా? వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి, ఏడవనివ్వండి. అంటే కొత్తగా వివాహం అయిన వాళ్ళు ఏమనుకుంటారంటే, నా దగ్గరికి వస్తే అస్సలు బాధపడకూడదు, సంతోషంగా ఉండాలి అని. కానీ వాళ్ళ మనుషులు, వాళ్ళకి భావోద్రేకాలు ఉంటాయి, బాధపడే అవకాశాలు ఉన్నాయి కనుక వారికి అవకాశం ఇవ్వండి. రెండోది, వీరు కలిసి ఉండడానికి స్వస్థత పొందుతున్న ప్రక్రియలో తొందర పెట్టకండి. మీ పిల్లలతో మాట్లాడండి, మీ యొక్క భాగస్వాములతో మాట్లాడండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కీర్తన 34:18 దేవుడు విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. ఆమేన్, ఆమేన్. నేను ఎంతమందికి చెప్పే పదాలు అర్థమవుతున్నాయి? విరిగిన హృదయాలకు ఆయన ఆసన్నుడు. ఆమేన్. ఆసన్నుడు అంటే దగ్గర ఉన్నాడు. నలిగిన మనస్సు గలవారికి ఆయన రక్షించును. ఆమేన్. ఆయన విడిచిపెట్టేస్తాడా అండి? నలిగిపోయి ఉన్న మనసును విడిచిపెట్టేస్తాడా? ఎన్నో ఆశలు పెట్టుకున్నాం, ఆశలు నిరాశ అయినప్పుడు పరిస్థితి ఏమిటి? ప్రేమించిన వ్యక్తి, సర్వం అనుకున్న వ్యక్తి మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు పరిస్థితి ఏమిటి? దేవుడు అంటున్నాడు కదా, మిడతలు తినివేసిన దాన్ని తిరిగి పునర్నిర్మిస్తాను, పునర్జన్మనిస్తాను అంటున్నాడు. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. ఆమెన్. నువ్వు ఏ పరిస్థితిలో నలిగినా సరే ఆయన రక్షించడానికి సమర్థుడు. ఆమెన్. అవకాశం ఇవ్వండి, దేవుడు మీ బ్రతుకులు కడతాడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. కలిసి కొత్త సాంప్రదాయాలను ఏర్పరచుకోండి, అంటే బ్రతుకులను కట్టుకోండి. హల్లెలూయా. కొత్తగా మీ జీవితాన్ని మొదలు పెడుతున్నప్పుడు అది కొత్తదే కాదా? వివాహము మళ్ళీ మీరు చేసుకున్నారు అనుకోండి, అది కొత్తదా పాతదా? ఇట్స్ ఎ న్యూ థింగ్. ఒక జాబ్ మీరు చేస్తున్నారండి, జాబ్ మానేసి వేరే జాబ్కి జాయిన్ అయ్యారు. నాకు 10 years ఎక్స్పీరియన్స్ ఉంది కదా అని చెప్పి కొత్త జాబ్లోకి వెళ్తున్నప్పుడు అది 10 years ఎక్స్పీరియన్స్ కన్సిడరేషన్ అవుతుందా? కొత్త జాబ్ అవుతుందా? కొత్త పీపుల్, కొత్త ఎన్వైర్న్మెంట్, కొత్త జాబ్. హల్లెలూయా.
హల్లెలూయా. మీరు గతాన్ని మార్చలేరు, కానీ మీరు భవిష్యత్తుని, ఇక్కడున్న వర్తమాన కాలాన్ని మీరు ఆస్వాదించగలరు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరిగా మీరు సవతి తల్లిదండ్రులు అయితే మీ పాత్ర కష్టంగా ఉండవచ్చు, కానీ దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడని తెలుసుకోండి. దేవుడు ఆ బిడ్డను పెంచడానికి మీకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు, ఒక కృపనిచ్చాడు. ఎవరికో ఇవ్వచ్చు కదా, మీకే ఎందుకు ఇచ్చాడు దేవుడు? మిమ్మల్ని నమ్మడు గనుక దేవుడు మీకు ఇచ్చాడు. హల్లెలూయా. మీరు ఒకవేళ సహపోషణ చేస్తుంటే సమాధానాన్ని విత్తుతూనే ఉండండి. అప్పుడు వారి బ్రతుకు బాగుంటుంది, మీ బ్రతుకు బాగుంటుంది. మీరు ఏకపక్షముగా వ్యవహరిస్తున్నారు అన్న ఫీలింగ్ మీకు ఉండదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ యొక్క కుటుంబము చాలా విచ్ఛిన్నమైందిగా అనిపిస్తే, అస్తవ్యస్తంగా ఉందనుకుంటే కనుక, దేవుడు మీకు ఇచ్చిన అవకాశం లేదా దేవుడు మనకి పెట్టిన మార్గం ఏమిటంటే వాక్యం చదవండి. దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ ప్రిన్సిపల్. మీ బ్రతుకు అస్తవ్యస్తంగా ఉంది, అది ఏదైనా సరే, ఇట్ నీడ్ నాట్ రిలేట్ ఓన్లీ టు వెడ్డింగ్ అవర్ మ్యారేజ్. ఇట్ కుడ్ బి ఎనీథింగ్. మన బ్రతుకు సరిగ్గా నడట్లేదు అనుకున్నప్పుడు మనం చేయవలసిన పని ఏమిటి? చేయడం వల్ల ఏమవుతుంది? దేవుడి వాక్యం సజీవంగా ఉంది కనుక మనకి మాట్లాడి మనల్ని కడుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. లేఖనంలో అత్యంత ప్రభావమైన కుటుంబంలో కొన్ని గజిబిజిగా సవతి కుటుంబాలుగా ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. యేసుప్రభు వారి తండ్రి ఎవరండి? యోసేపు గారు. యేసుప్రభు వారికి జన్మనిచ్చిన వారు ఎవరు? ఆలోచించారు ఎప్పుడైనా? యోసేపు గారి తండ్రిగా వ్యవహరించిన వ్యక్తి యోసేపు అయితే, యేసు ప్రభు వారికి జన్మనిచ్చింది పరలోకపు తండ్రి. అంటే ఇప్పుడు వరకు మనం చదువుకొని నేర్చుకున్న మిశ్రమ కుటుంబంలో యేసు ప్రభు వారు పెరిగారా లేదా? ఒక విధంగా చెప్పాలంటే యోసేపు గారు స్టెప్ ఫాదర్ వంటి వారు. అవునా? లాజికల్గా మాట్లాడుకుంటే అటువంటి కుటుంబాల నుంచి యేసుప్రభు వారు వచ్చినప్పుడు ఆయనకి సమస్యలు తెలియదంటారా? మీ కుటుంబాలను కట్టలేరంటారా? గమనిస్తే యేసుప్రభు వారికి 4 అన్నదమ్ములు ఉన్నారు. సిస్టర్స్ అని ఉంటుంది బైబిల్లో. అంటే ఒకరికంటే ఎక్కువే అక్క చెల్లెలు ఉన్నారు ఆయనకి. ఆయనే మొదటి వారు కనుక చెల్లెళ్ళు ఉన్నారు. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, ఆయన మన సమాధానమై ఉండి మీకును మనకును ఎటువంటి ద్వేషము లేకుండా, బైబిల్ సెలవిస్తుంది, ఆయన యూదులకి అలాగే ఇశ్రాయేల్ ప్రజలకి, అంటే తను ఎన్నుకున్న ప్రజల్ని, ఉభయులను ఏకము చేసును. ఆమేన్. దేవుడు 2 దేశాలని ఒక శరీరంగా మార్చగలిగితే దేవుడు మీ కుటుంబాలను ఆస్వాదించలేడా? ఆమేన్. దేవుడు 2 జీవితాలను ఒక శరీరంగా చేయగలిగితే ఆయన మీ కుటుంబాలను కూడా ఏకత్వంలో మీ గృహాన్ని మలచడంలో ఆయన చేయగలిగిన సమర్థుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ కుటుంబము చాలా పరిపూర్ణం కాకపోవచ్చు, కానీ కృపను బట్టి, దేవుని కృపను బట్టి మనము విజయవంతంగా ముగించగలుగుతాం. ఆమేన్, ఆమేన్. ఇక్కడ కొన్ని డిక్లరేషన్స్ ఉన్నాయి, నేను త్వరగా వాటిని చేస్తాను. మన కుటుంబ విషయంకి వస్తే మనం ఈ విధంగా ప్రకటిస్తాం. మేము మా గతాన్ని, మా బాధను లేక మా ప్రక్రియ ద్వారాగా నిర్వచించబడిన వాళ్ళం కాదు. ఆమేన్, ఆమేన్. మేము ప్రేమతో కట్టబడిన వారము, ఆయన వాక్యములో నడిపించబడిన వారము, ఆయన ఆత్మ ద్వారా ఐక్యత చేయబడిన వారము. ఆమేన్, ఆమేన్. ప్రతిరోజు ఈ వాక్యాలు ఒప్పుకుంటా ఉందాం. మీరు ఒకరినొకరిని మాటలతో, చేతులతో, వైఖరితో గౌరవించుకుంటాం. మేము ఒకరొకరును మాటలతో, చేతులతో గౌరవించుకుంటాం. మేము ఒత్తిడికి బదులుగా సహనాన్ని, అపరాధ భావానికి బదులుగా దయను, అహంకారానికి బదులుగా శాంతిని ఎంచుకుంటాం.
మేము నమ్మకాన్ని నెమ్మదిగా నిర్మిస్తాం, ప్రేమతో సత్యాన్ని మాట్లాడతాం, మేము స్వేచ్ఛగా క్షమిస్తాం. ఆమేన్. భర్త మరియు భార్య మధ్యన ఉన్న బంధాన్ని మేము కాపాడుతాం. తల్లిదండ్రులుగా మా బిడ్డల యొక్క సంరక్షణ మేము బాధ్యతగా ఎంచుకొని చూసుకుంటాం. మేము మా మీద దృష్టి ఉంచాలి అన్న దానికి మేము పోటీ పడం. మేము బిడ్డల్ని పెంచే యొక్క మిషన్లో, ఈ దౌత్య కార్యంలో మేము పూర్తిగా పనిచేస్తాం. మా ఇంట్లో ఎవరు వెనుకబడి లేరు. మేము విరిగిపోయిన సక్క కుటుంబము కాదు, మేము సంపూర్ణ కుటుంబం. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నియమించిన కుటుంబం. ఆమేన్, హల్లెలూయా. మేము మిశ్రమము కుటుంబం కావచ్చు, కానీ మేము పరిపూర్ణ కుటుంబం, ఉద్దేశం కలిగి ఉన్న కుటుంబం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కుటుంబము నేడు నిరంతరము ఉన్న కుటుంబం. హల్లెలూయా. ఎడారిలో ఉన్న నా జీవితమును మేలతో నింపితివే, ఎడారిలో ఉన్న నా జీవితమును మేలతో నింపితివే, ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు, స్తోత్రం. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు, స్తోత్రం. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతకాలం కాచితివే. ఎబినేజరే, ఎబినేజరే, నా తోడువై నడిపితివే. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కను పాపగా కాచితివి, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.